ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన మంత్రి గారు శ్రీనివాస్ గారైతే ఆయనైతే గ్రామ వార్డు సచివాలయం అధికారులతో సమావేశంలో భాగంగా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎట్టకేలకు కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవటానికి డేట్ అయితే ప్రకటించారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన అయితే కీలకంగా మారింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కొత్త పెన్షన్లకు ఏమేమి ఇవ్వాలి, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాలి, కొత్త పెన్షన్ అనేది ఎప్పుడు మంజూరు చేస్తారు, గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దాదాపుగా 11 నెలల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ పంపిణీ అయితే ఆగిపోయింది. అంటే కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేయలేదు. వెంటనే ఎందుకు అలా రావటం లేదా, రకరకాలుగా మనకు అన్ని కార్యక్రమాలు జరిగిపోవటంతో ఎన్నికలు అలా అన్నీ వచ్చాయి కదా, అందుకని మనకు పెన్షన్ల పంపిణీ అయితే జరగలేదన్నమాట. ఇప్పుడు ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, అంతకుముందు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు. ఈ కొత్త పెన్షన్ల అమలుకు సంబంధించి ఆయన అవకాశాన్ని కల్పించారు. ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మనకు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక నిన్నటి రోజున మన మంత్రి గారు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ అధికారులతో సమావేశమై ఆయన మాట్లాడుతూ కీలకంగా ఈ యొక్క పెన్షన్లు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది విడుదల చేశారు. మీరు ఇది అప్లై చేసుకోండి, ఇంకా మీకైతే ఈ తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వెరిఫికేషన్ అంటే 6 దశల వెరిఫికేషన్ ఉండేది. ఇక ఈ 6 దశల వెరిఫికేషన్ తీసేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అప్పుడులో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న, 4 వీలర్ ఉన్న ఇంట్లో ఒక్కరికైనా ఇలా రకరకాల కారణాలు చెప్పేసి వాళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వలేదు. పిల్లలకు ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి పెన్షన్ అందలేదని ఈ ప్రభుత్వం అయితే ఈ 6 దశల వెరిఫికేషన్ తీసివేసింది. ఒక మంచి గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. చాలాసార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్దారులు కూడా పెన్షన్ ఇవ్వాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెన్షన్ను ఎవరైనా ఆపితే నిలదీయండి, పెన్షన్ ఆపకూడదు, పెన్షన్ తీసుకోవటం అనేది మీ హక్కు, మీరు ఎక్కడికక్కడ నాయకుల్ని నిలదీయండి, ఎందుకు మా పెన్షన్ ఆపారు అని అడగండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. అంటే ఈ నెల నుంచి అమల్లోకి వస్తుంది. డిసెంబర్ నెల నుంచి కూడా మరొక 10 రోజుల్లో మనకు పెన్షన్ పంపిణీ ఉంటుంది. కాబట్టి డిసెంబర్లో తీసుకోకపోతే జనవరి నెల 2 నెలల పెన్షన్ కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ జనవరి నెల కూడా తీసుకోకపోతే మీరు ఫిబ్రవరిలో 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చు అని కూడా మన మంత్రి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారన్నమాట. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ పొందటం అనేది మీ హక్కు. ఈ పెన్షన్ అనేది ఎవరూ ఆపటానికి వీల్లేదు. ఎప్పుడు పెన్షన్ అప్పుడే పంపిణీ చేయాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఎవరైనా సరే అనర్హత ఉండి పెన్షన్ తీసుకుంటున్నా కూడా అటువంటి వాళ్ళను గుర్తించి
వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి గారైతే అధికారులను ఆదేశించారన్నమాట. కాబట్టి ఎవరైనా అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వాళ్ళైతే ఇప్పటికి డ్రాప్ అయిపోయింది, ఇప్పుడైనా డ్రాప్ అయిపోయింది. ఇంతకు ముందు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా వినయంగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా మీరు విని పెన్షన్లు తీసుకుంటే మీ పైన కఠినమైన చర్యలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ గారు మనకైతే అధికారులతో అయితే సమావేశంలో చెప్పటం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 కేటగిరీల కింద పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. ఈ 25 కేటగిరీల కింద ఎవరైతే పెన్షన్లు అందుకుంటున్నారో ముఖ్యంగా దివ్యాంగులైతే వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఈ సదరం సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే మీకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వితంతు మహిళలైతే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలానే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కలిగి ఉండాలి. ఇక వృద్ధాప్య పెన్షన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇక కేవలం వారం రోజుల్లోనే మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు అనేది ప్రారంభం చేస్తున్నారు. డిసెంబర్ 1, 2 తారీఖుల్లో మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. ఈ డిసెంబర్ 1, 2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత మనకు అప్లై చేసుకోవాలని అధికారులందరూ కూడా దరఖాస్తులను స్వీకరించాలని కూడా మన మంత్రి గారు అయితే నిన్నటి రోజున చెప్పటం జరిగింది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మీరు డిసెంబర్ 1వ వారం నుంచి మనకు ప్రతి నెల ఏంటంటే 1, 2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తుంది. ఇక డిసెంబర్లో కూడా మనకు 1, 2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది. 3వ తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. 50 సంవత్సరాల పెన్షన్ కూడా అంటే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులో మీ వయసు అనేది 50 సంవత్సరాలు ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షను, అలానే డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్లు ఇలా అనేక రకాలుగా దివ్యాంగులు అందరూ కూడా మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీరందరూ కూడా ఇప్పుడు గనుక అప్లై చేసుకోకపోతే మీకు డిసెంబర్లో పూర్తిగా కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మీకు ఒకవేళ డిసెంబర్లో అప్లై చేసుకోకపోతే తర్వాత 6 నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ డిసెంబర్లో అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా అప్లై చేసుకుంటే ఒకవేళ మీరు అప్పట్లో అప్లై చేసుకోలేకపోతే మళ్ళీ 6 నెలల వరకు వెయిట్ చేయాలి. ఒక్కసారి పెన్షన్ ఇస్తుంది కాబట్టి అప్పుడు మీరే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు డిసెంబర్లో తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది పరిశీలించి మీకు జనవరిలో కొత్త పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండి మీరు జాగ్రత్తగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని పెన్షన్ను ప్రతి నెల కూడా పొందండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.